హాయ్ అండి అందరికీ మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకి. ఈరోజు వచ్చేసి నేను కాలీఫ్లవర్తో 65 అయితే ట్రై చేశాను. మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా వాటర్ని మంచిగా బాయిల్ చేసి అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కను అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేసి దాన్ని స్ట్రైన్ చేసేసి ముక్కలు సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ మైదా పౌడర్ వేసుకున్నాను, అలానే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. వేసుకున్నాక అందులో ఒక హాఫ్ టీ స్పూను నేను గరం మసాలా వేసుకున్నాను, అలానే 2 టేబుల్ స్పూను మిర్చి పౌడర్ వేసుకున్నాను, అలానే హాఫ్ టేబుల్ స్పూన్ మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకొని అన్నిటిని ఒకసారి మంచిగా కలిపినట్టు ఒక స్పూన్తో కలిపేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తంగా మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది మనకి బజ్జీల పిండికి కలుపుకుంటాం కదండి, అలానే కలుపుకోవాలి. అది కలిపేసుకున్న తర్వాత అందులోనే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అలానే కరివేపాకు కూడా వేసుకొని తర్వాత మనం ఆల్రెడీ వేడి నీళ్ళల్లో పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి ఇందులోనే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఆ తర్వాత మిగతావన్నీ కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇలాగా మొత్తం పెట్టేసుకోవాలండి. ఇది వచ్చేసి ఆ ముక్కలు వేసిన తర్వాత కొంచెం జార్ అవుతుంది, అదేం కంగారు పడకండి, అలానే ఉంటుంది. తర్వాత ఒక పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పూన్తో నేను చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి సపరేట్గా అయితే వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడు కొంచెం మీకు అంటకుండా అయితే ఉంటుంది. నేనైతే ఆయిల్ తక్కువ వేసుకున్నాను కొంచెము. మీరైతే కనుక కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని చక్కగా మంచిగా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకొని మొత్తము వెంటనే మీరు గట్టిపెట్టి తిప్పేసేకండి. కొంచెం ఏగినది అనుకున్న ఒక 50% ఏగిందన్న తర్వాత గట్టి పెట్టుకొని మంచిగా కలిపేసుకోండి. తర్వాత అవన్నిటిని ఒక ప్లేట్లోకి ఏగిన తర్వాత అన్నిట్లోకి ప్లేట్లు తీసుకొని తర్వాత ఒక టిష్యూ దాంట్లోని మొత్తం మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆయిల్ ఉన్నదంతా ఆ టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీ అందరు కూడా ట్రై చేయండి.